Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్కి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సో ఆర్డినెన్స్లో ఉన్నటువంటి కీలక అంశాలకి సంబంధించి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ టైటిల్ ఒప్పంద సేద్యము పూచీకత్తు తథ్యము. సో ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నదాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ టైటిల్ ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2020. సో ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఏంటి అనే దానికంటే ముందు ఒకసారి ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటో చూద్దాము. ఒప్పంద వ్యవసాయం అంటే వెరీ సింపుల్. కంపెనీలు కానివ్వండి, అంటే అగ్రి బిజినెస్లో ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, వ్యాపారులు, వ్యక్తిగత వ్యాపారులు, కొంతమంది ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అట్లాగే హోల్సేలర్స్, వీళ్ళు పంట వేయడానికంటే ముందే రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. సో ఆ పంట ఏ పంట వేయాలి, ఏ నాణ్యతతో ఉండాలి, ఏ కాలంలో చేతికి అందాలి, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఒప్పందం ఉంటుంది. అదేవిధంగా పంట చేతికి వచ్చిన తర్వాత రైతుకు ఎంత సొమ్ము, ఎంత డబ్బు చెల్లిస్తారు అనే దానికి సంబంధించి కూడా ముందే అగ్రిమెంట్ జరిగిపోతుంది. సో ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు పంట కొనుగోలుదారులు, అంటే ఈ కంపెనీలు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, రైతుకు ఆ సంబంధిత పంటకు అవసరమైనటువంటి సాంకేతిక సహాయం ఇట్లాంటివి కూడా అందిస్తుంటారు. సో ఈ ఒప్పంద వ్యవసాయం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, రైతుకి తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ఎవరికి అమ్మాలే అనేటువంటి ఆందోళన రైతుకు ఉండదు. సో ముందుగానే అతను కొనుగోలుదారుడు ఎవరో ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి చాలా నిశ్చింతగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే సరైన ధర వస్తుందో లేదో అనే ఆందోళన కూడా ఉండదు. ఎందుకంటే ముందే ధరకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా జరిగిపోయి ఉంటుంది. కానీ ఈ ఒప్పంద వ్యవసాయం అనేది కొంచెం బ్రాడ్గా అబ్జర్వ్ చేస్తే ఒక బలమైన కంపెనీ లేదంటే ఒక బలమైన వ్యాపారికి, ఒక బలహీనమైన రైతుకి మధ్య జరిగేటువంటి ఒక అన్ఈక్వల్ కాంట్రాక్ట్ అన్నమాట ఇది. సో ఇట్లాంటి అన్ఈక్వల్ కాంట్రాక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతుకు చట్టపరమైన రక్షణలు ఉండాలి. సో అలా రక్షణలని పొందుపరిచి కొత్త ఆర్డినెన్స్ని జారీ చేసింది కేంద్రం. సో ఈ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒకసారి చూస్తే, ఇది ఫస్ట్ థింగ్, దేశంలో ఒప్పంద వ్యవసాయ విధానానికి అనుమతినిస్తుంది ఈ ఆర్డినెన్స్. దేశంలో ఒప్పంద వ్యవసాయ విధానానికి అనుమతినిస్తుంది ఈ ఆర్డినెన్స్. నెక్స్ట్ ఏంటి అంటే, ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి మార్కెటింగ్ చట్టం కానివ్వండి, నిత్యావసర సరుకుల చట్టం కానివ్వండి, ఇతర చట్టాలు కానివ్వండి, ఈ ఒప్పంద వ్యవసాయానికి వర్తించవు. నెక్స్ట్ పాయింట్, రైతుతో వ్యాపారి లేదా కంపెనీ చేసుకునే ఒప్పందము ఒక పంట సీజన్కే వర్తిస్తుంది. పాడికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫామ్ అనుకోండి. సో ఇట్లాంటి వాటికి ఉత్పత్తి వచ్చే వరకు, అట్లా గరిష్టంగా 5 ఏళ్ళు మించకుండా మాత్రమే ఈ ఒప్పందం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, పంట పండించే రైతు మాత్రమే ఒప్పందం చేసుకోవాలి. భూ యజమాని వేరే ఒప్పందం చేసుకోకూడదు. అంటే రైతు మాత్రమే ఒప్పందం ఎందుకు చేసుకోవాలి అని మెన్షన్ చేశారంటే, కొంతమంది కౌలు రైతులు కూడా ఉంటారు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒప్పంద వ్యవసాయంలో భాగంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. అంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవి చేయకూడదు. ఒకవేళ చేసినా కానీ పంట కాలం పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అన్నింటిని తొలగించి అంతకు ముందు ల్యాండ్ ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లో రైతుకు తిరిగి అప్పజెప్పాలి. సో దీంతో పాటు ఒప్పంద పత్రాలతో సాగు చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళకి బ్యాంకులు ఇచ్చేటువంటి పంట రుణాలు కానివ్వండి, పంటల బీమా పథకం కానివ్వండి, వీటికి కూడా వర్తిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫజల్ బీమా యోజన. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైతు పంట అప్పగించిన వెంటనే, రైతు ఎప్పుడైతే వ్యాపారికి పంటగా అప్పగిస్తారో, రైతు పంట అప్పగించిన వెంటనే 3వ వంతు డబ్బులు, అంటే 66% పేమెంట్ చేసేయాలి. మిగిలిన మొత్తాన్ని, మిగిలిన అమౌంట్ని ఒక నెల రోజులలో ఇవ్వాలి. సో దీనివల్ల, ఈ కండిషన్ వల్ల ఏంటి అంటే, రైతులు వ్యాపారుల చుట్టూ డబ్బుల కోసం తిరిగే ఇబ్బందులు తప్పుతాయి. అట్లాగే రైతులకు డబ్బులు ఏ రూపంలో చెల్లించాలి అనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇవ్వాలి.
నెక్స్ట్ ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా వివాదాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. కేవలం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. సో బోర్డు వద్ద ఆ బోర్డు తీర్పు నచ్చలేదు అనుకోండి, సో అప్పుడు ఆర్డీఓకి ఫిర్యాదు చేయాలి. ఆర్డీఓ తీర్పు నచ్చకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేయాలి. ఈ తీర్పులకు ఆర్డీఓ ఇచ్చే తీర్పుకు కానివ్వండి, కలెక్టర్ ఇచ్చే తీర్పు కానివ్వండి, సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుతో సమానం అన్నమాట ఈ తీర్పులు. నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఎసెన్షియల్ పాయింట్ ఏంటి అంటే, ఏ ఇతర కోర్టులేవి ఈ ఒప్పంద వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒప్పందాలలో జోక్యం చేసుకోకూడదు. కోర్టులు ఒప్పంద వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒప్పందాలలో జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ పాయింట్, కొనుగోలుదారుడు అంటే ఒక వ్యాపారి రైతులకు డబ్బు చెల్లించడంలో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, విఫలమయ్యాడు అనుకుందాం. సో అప్పుడు ఆ సొమ్ముకు రైతుకి ఎంతైతే చెల్లించాలో ఆ సొమ్ముకు 1.5 టైమ్స్ అంటే 1.5 రెట్లు జరిమానా విధించడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. కొనుగోలుదారుడు రైతుకు డబ్బులు చెల్లించే క్రమంలో విఫలమైతే గనక రైతుకు ఎంత సొమ్ము అయితే చెల్లించాలో దానికి 1.5 రెట్లు జరిమానా విధించే విధంగా ఈ చట్టం అనుమతిస్తుంది. సో ఇది ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.